జై శ్రీమన్నారాయణ. ఇల్లు అనేదండి చాలామందికి ఉండే కళ. కానీ ఆ కళ నెరవేరిన తర్వాత కూడానండి చాలామంది చాలా రకాల బాధలు పడి ఆ ఇల్లుని అమ్మేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. కొంతమంది ఎంతో సంతోషంగా చక్కగా అన్యోన్యమైన దాంపత్యంతో బిడ్డలతోటి కలిసిమెలిసి ఉండటం అనేది జరుగుతుంది. కానీ ఈ వాస్తు వచ్చేటప్పటికండి ప్రతి మనిషి కూడా అంటే వాస్తు చూసే సిద్ధాంతులు కూడా కొన్ని రకాల తప్పులు చేస్తున్నారేమోనని నాకు అనిపిస్తుంది. అంటే నేనే కరెక్ట్ అన్నది నేను చెప్పట్లేదండి, కానీ చెప్పేది ఏంటి అంటే కొంతమంది కొన్ని ప్లేసుల్లో కొన్ని గోడల మీద కూడా నిర్మాణం చెయ్యకూడదు అన్నా కూడా సిద్ధాంతులు పర్వాలేదు బాబు చేసేసుకో అని అంటున్నారు. పాపం వీళ్ళు చేసేసుకుంటున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన హద్దు గోడ మీద గనక ఇంటి నిర్మాణం గనక చేసుకుంటే మీరు నిజంగా అదృష్టవంతులేనండి. కానీ లోన కూడా మీకు కరెక్ట్గా ఉందో లేదో వాష్రూమ్లు కావచ్చు, వంటిల్లు కావచ్చు, లేదంటే కనుక బాత్రూములు కావచ్చు చూసుకోండి, గుమ్మాలు. కానీ నేను చెప్పేది ఏంటంటే వాల్ గోడ అండి, మీ గోడ కనుక దక్షిణాన్ని ఆనుకుని అంటే దక్షిణ గోడ మీ బెడ్రూమ్ గోడ స్ట్రైట్ చేసేసుకుని హద్దు చేసేసుకుని కనుక మీరు కట్టుకుంటే మీరు నిజంగా అదృష్టవంతులే. అలాగే ఇంకొకటి ఏంటంటే పనవట గోడ అండి, పనవట గోడను కూడా హద్దు చేసుకుని మీరు కనుక ఇల్లు కట్టుకున్నారు అని అంటే నిజంగా అదృష్టవంతులే. అయినా సరే అలా కట్టుకున్నా మీరు బాధలు పడుతున్నారు అని అంటే మీరు ఆ ఇంట్లోకి శంకుస్థాపన చేసిన ముహూర్తం అంటే నేను ఎప్పుడూ కూడా ముహూర్తాన్ని తప్పుపట్టనండి, ముహూర్తంతో వచ్చిన డేట్ని తప్పుపడతాను. ఏంది మీ కష్టాలు అక్కడి నుంచి వస్తున్నాయా అనేసి. అలాగే శంకుస్థాపన చేసిన ముహూర్తంతో వచ్చిన డేట్ అయినా తప్పు వస్తే కనుక అంటే కష్టపడే ఇది ఉంటే కనుక ఆ ఇంటి యజమాని కష్టాలు పాలవడం అనేది జరుగుద్ది. ఏది ఈ ఇంటి నిర్మాణం ఇలాంటి గోడల మీద ఉన్నా కూడా ఆ ఇంటి యజమాని కష్టపడుతున్నాడంటే. ఇంకోటి ఏంటంటే ఇంటి గృహప్రవేశం కూడా ఆ ఇంటి యజమాని పుట్టిన డేట్కి నప్పక అందులోనూ ఆ వెళ్ళిన ముహూర్తము డేటు గనక నప్పకపోతే ఇలాంటి హద్దు గోడలు ఉన్నా కూడా ఆ వ్యక్తి కష్టాలు పడటం, అప్పులు అవ్వడం, తర్వాత ఒక రకమైన మనశ్శాంతి లేని జీవితాన్ని పొందడం అనేది జరుగుద్ది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి హద్దు గోడలు మీకు ఉన్నప్పుడు మీరు అదృష్టవంతులని నేను ఏ రకంగా చెప్తున్నానో మీకు ఎందుకని అదృష్టం రావట్లేదు అని అంటే కనుక మీరు చూసుకోండి, మీ పెళ్లి డేట్ అయినా బాగోలేదా, లేదా మీ ఇంట్లోకి వెళ్ళిన ముహూర్తం డేట్ బాగోలేదేమో సరి చేసుకున్నట్టయితే కనుక అలాగే ఇంకొకటి ఏంటంటే మీ వారికి మీ ఉన్న ఇల్లు కనుక ఆ దిశ నప్పట్లేదా చూసుకున్నట్టయితే మీరు కష్టాల్లోంచి చక్కగా సునాయాసంగా బయటకు వచ్చేసే అవకాశాలు ఎన్నో ఉంటాయి. ఒకటండి, ఎట్టి పరిస్థితుల్లోనూ నప్పని దిశలో గనక ఏ వ్యక్తి అయినా ఎంత వాస్తు బాగున్నా కూడా ఆ వ్యక్తికి కలిసి రాదు. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే దక్షిణం గోడ హద్దు చేసుకుని ఇల్లు కట్టుకున్నా మీరు అదృష్టవంతులే, దక్షిణం గోడ పనమట గోడ హద్దు చేసుకుని ఇల్లు కట్టుకున్నా మీరు అదృష్టవంతులే. కాబట్టి ఈ హద్దుల్లో ఉన్నా మీరు కష్టపడుతున్నారంటే ఇప్పుడు నేను చెప్పింది పరిశీలించుకుని మీరు చక్కటి జీవితాన్ని దాన్ని సరి చేసుకుని చక్కటి జీవితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ.